తెలుగు రాష్ట్రాల్లో మురారి అంటే మొదట గుర్తొచ్చేది మహేష్ బాబు నటించిన మురారి మూవీ. కానీ మనం ఇప్పుడు వెళ్ళిపోతున్న ఊరి పేరు మురారి. ఇది ఎక్కడ ఉందంటే రాజమండ్రి కత్తిపూడికి మధ్యలో ఉన్న చిన్న ఊరిది. ఈ ఊరిలో దుర్గమ్మ తల్లి గుడి ఉంది. ఈ గుడికి ఎక్కువగా డిసెంబర్లో వస్తారు జనాలు. ఈ గుడి ఉన్నది పల్లెటూరులో కాబట్టి మొత్తం పచ్చదనమే ఉంటుంది. చుట్టూని చాలా బాగుంటుంది చూడడానికి. ఇక్కడ చాలా రకాల ఫుడ్స్ ఉంటాయి. బట్ ఇందులో మెయిన్ అవాయిడ్ చేయవలసిన ఫుడ్ వచ్చి కీచు మిఠాయి. మేము కాకినాడలో 7కి స్టార్ట్ అయ్యాం. గుడికి రీచ్ అవ్వబోదుకి 9. ఇక్కడ తీర్థం చాలా బాగుంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఆడుకోవడానికి అంతా కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి. రంగుల రత్నం ఉంది, రింగ్ ఆర్ట్ ఉంది, అలాగే జంపింగ్ ఒక ఐటమ్ కూడా ఉంది. ఫ్యామిలీ అంతా మొదట అమ్మవారి దర్శనం చేసుకుని చుట్టూ అంతా తిరిగి చూడడం స్టార్ట్ చేస్తాం. ఇలాంటి ప్లేసెస్కు పిల్లలతో వస్తే వాళ్ళని కంట్రోల్ చేయలేం. వాళ్ళకి అన్నీ కావాలంటారు. గేమ్స్ అంటారు, ఐటమ్ కావాలంటారు, బుడగ అంటారు, ఐస్ క్రీమ్ అంటారు, అన్నీ అడుగుతారు. మనకి సహనం ఉండాలి. వాళ్ళు మాత్రం దేనికి కాంప్రమైజ్ కారు. దర్శనం అవ్వగానే ఫస్ట్ రింగ్ ఆట ఆడారు. పక్కనే పాములాడిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా అని చూద్దాం వెళ్ళాం. వాళ్ళు వీడియో తీస్తుంటే ఊరికనే వీడియో తీయకూడదు, డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇస్తేనే తీయాలి, మేము కూడా బతకాలి కదా అన్నారు. కాసేపు వీడియో తీసి వస్తాను. జాతర చాలా బాగుంటుంది. కుదిరితే ఫ్యామిలీతో వెళ్ళండి. సండే ఎక్కువ ఉంటుంది ఇక్కడ. మా పిల్లలు ఇప్పుడు ఎక్కుతారట జంపింగ్వి. గోల్ చేసేస్తున్నారు. రింగ్ ఆట అయిపోయింది. తర్వాత రంగుల రత్నం, పెద్ద రంగుల రత్నం ఒకటి ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి కంప్లీట్ చేయాలి. ఇంకా మా పిల్లలు మేనకోళ్ళు కూడా ఎక్కింది అన్నాడు. పర్లేదు, వెయిట్ ప్రాబ్లం లేదన్నాడు కాబట్టి ఎక్కించాను. వాళ్ళు ఎంజాయ్మెంటే కదా. కానీ గోల్ చేస్తారు. వెళ్ళి వరకు ఎక్కింది లేదా, వెళ్ళి వరకు తింటారు. అదేదో ముందు ఎక్కించామంటే గొడవ ఉండదని వెళ్ళికి ఎక్కించాను. 9:30 అయింది. ఇంకా సాయంత్రం 3 వరకు ఇక్కడ ఉంటాం. హాయ్, మొబైల్ బ్యాక్ సైడ్ కవర్స్ హీరో ఫొటోస్తో ఉంటాయి. అన్ని దిక్కుల హీరోస్ కలిసి ఉంటారు లేదో తెలియదు, కానీ జాతరలోను తీర్థాల్లో చూడండి ఎంత బాగా కలిసి ఉన్నట్టుకున్నారు. నైస్ కదా. నచ్చితే లైక్ చేయండి. నీకు తీసుకుందాం వెళ్ళి అప్పుడు. బాగుంది డాడీ. నవ్వుతున్నారు. ఇంకా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు నవ్వుతున్నారు. వీడియో ఇక్కడ ఫ్లవర్ డెకరేటింగ్ ఐటమ్స్ కూడా చాలా చీప్గా వస్తాయి. బార్గెన్ కూడా చేసి కొనుక్కోవచ్చు. 90s కిడ్స్కి షాపింగ్ మాల్స్ అంటే జాతర, తీర్థాలే. ఏది కావాలితే అది ఇక్కడే దొరికేవి. లేడీస్కి కావాల్సిన వంట సామాన్లు కానీ డెకరేషన్ ఐటమ్స్ కానీ ఇక్కడ కొనేవారు. ఇక్కడ టాటూ స్టాల్ కూడా ఉంది. బట్ సేఫ్టీ ఫస్ట్. వేయించుకోవడం అన్నది తర్వాత చూద్దాం. సేఫ్టీ ఫస్ట్ ఎక్కడైనా కూడా. జాతరలలో ది బెస్ట్ స్వీట్ అంటే జీళ్ళే. ఇవి 90s కిడ్స్కి బాగా తెలుసు. ఇంకొకటి మెయిన్ చెప్పుకోవాల్సింది ఖర్జూరం. ఇప్పుడంటే డిఫరెంట్ ఖర్జూరాలు వచ్చాయి, కానీ ఒకప్పుడు ఒకే ఒక ఖర్జూరం, అది కూడా జాతరలోను తీర్థాల్లో దొరికిదే. తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ తీసుకొచ్చే ఇవే. లేడీస్కి అతి తక్కువలో గాజులు కానీ ఏవైనా కూడా తీర్థాల్లో దొరికేవి. ఇప్పుడంటే షాపింగ్ మాల్స్ బాగా ప్రైసెస్ వాళ్ళు చెప్పిన ప్రైసెస్లోకి తీసుకోవాలి. బట్ ఒకప్పుడు తీర్థాలకు వెళ్తే గాజులు తప్పక తీసుకునేవారు. మెయిన్గా మట్టి గాజులు. సేఫ్టీ పరంగా కూడా ఇక్కడ పోలీసులు అక్కడ ఉన్నారు. భయపడవలసిన పని లేదు. జాతరలు తీర్థాలు 90s కిడ్స్కి బాగా తెలుసు. వాళ్ళు ఎంజాయ్ చేసినట్టుగా ఇప్పుడు జనరేషన్కి ఇవి అంత
దగ్గరగా లేవు. ఉన్నా కూడా వీళ్ళు మొబైల్కి వీటికి అలవాటు పడిపోయారు, కానీ జాతరలకంట వెళ్ళి ఎంజాయ్ చేసే అంత ఇదిలో ఇప్పుడు జనరేషన్ లేదని నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ చాలా పల్లెటూళ్ళలో జాతరలు తీర్థాలు జరుగుతున్నాయి. ఎవరైనా ఫ్రెండ్స్ ఇన్వైట్ చేస్తే చాలామంది వెళ్ళి కూడా వాటిని వీడియో తీసి ఎంజాయ్ చేస్తున్నారు. బట్ జనరేషన్ మారే కొలది వాటి ప్రయారిటీ తగ్గుతుందని అనుకుంటున్నాను. కానీ అది తీర్థాల్లో ఉన్న విధానం మినీ షాపింగ్ మాల్స్. ఒకప్పుడు పల్లెటూరులో ఏ జాతర జరిగినా అక్కడ అన్ని ఊళ్ళ సంబంధించిన ఐటమ్స్ పెట్టేవారు. కొయ్యి బొమ్మలు కానీ ఇంకా అదర్ బొమ్మ ఏదైనా కూడా తీర్థాల్లో ఉండేవి. ఇప్పుడు షాపింగ్ మాల్స్ వచ్చాక షాపింగ్ మాల్లో వెళ్ళి ఎంజాయ్ చేయడానికి చూస్తున్నారు, కానీ తీర్థాలకు అంత ప్రయారిటీ ఇవ్వటం లేదు. రంగుల రాట్నం అంటే ఇప్పుడు ఎగ్జిబిషన్లో పెడుతున్నారు, కానీ ఒకప్పుడు తీర్థాల్లోనే ఉండేవి. రంగులు మరీ పెద్ద కాకపోయినా అవి చిన్నవైనా కూడా రంగుల రాట్నం అంటే ఒక ఇది. అది 90s కిడ్స్కి బాగా తెలుసు. ఇప్పుడు జనరేషన్కి అస్సలు అంత తీర్థాలంటేనే ఏదోలా ఉంది. తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే జాతర నుంచి పిల్లలు ఆడుకునే వస్తువులు పట్టుకెళ్ళేవారు. మీకు ఎవరికైనా తెచ్చి ఉంటే కామెంట్ చేసి లైక్ చేయండి. మీది ఏ ఊరు, మీ ఊర్లో జరిగే జాతరల గురించి కామెంట్ చేయండి. తీర్థాల్లో దొరికే మట్టి హుండీలు చాలా బాగుంటాయి. అందులో డబ్బులు దాచుకుని ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళం. బుడగలు, బోరలు ఆ రోజులే వేరు. బోర ఊదుకుంటా బుడగతో ఆడుకుంటా ఎంతో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ లేదు. మా అమ్మాయి లవ్ సింబల్ ఉన్న బెలూన్ తీసుకొచ్చి ఇచ్చింది, లవ్ యూ డాడీ అని. ఇంటికి రిటర్న్ అవుతాం అన్న టైంలో మా పిల్లలు అన్ని ఆటలు ఒకసారి టచ్ చేస్తారు. లేడీస్ వాళ్ళకి కావాల్సిన రంగురంగుల బొమ్మలు ఎంత బాగున్నాయి చూడండి. థ్యాంక్ యూ.